La 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 la. ఆ చంద్రుల్లో ముక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. దీనందాలో తిక్క, దీనేశాలో తిక్క, నా గుండెల్లో పొత్తాందే ఉక్క. ఓ చికిరి 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 పడతా 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 వెనకే వెనకే పడతా. సరుకు సమాలు చూసి మీసలేసి ఏసేకే కా చికిరి చికిరి గుండె సొరకెట్టేశాక ముందు వెనక ఈడే గాలి పొగేసిందే పిల్ల. చికిరి చికిరి ఆడుందుల మచ్చైందెల్ల. ఆ చంద్రులో ముక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే. యమునా తీరాన ఉన్న రాధను చూసాడే చూసాడే రాధను చూసాడే. పెట్టి కోపం తొక్కేసావే ముక్కే రంధ్రం, చింతాకులా ఉందే పాదం, సిర్రాకులే నడిసే వాటం. ఏ బొక్కవో అందాలు ఒళ్ళంతా వంకీలు, నీ మధ్య దాగిందా తాగిదల్లు కూసింతే సూత నీలో. హలో, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ అన్నీ చెప్తున్నాం ఈరోజు. ఒకటే చెప్పాలి, ఏదైనా అన్ని చెప్తే ఎలా చదువుతుంది అది తీసుకోవద్దా చెప్పండి. మేము పెళ్లి కూతురు తరపులు అన్నీ చెప్తాం. మేము పెళ్లి కొడుకు తరపులు అన్ని చెప్తాం మేము. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. గట్టిగా హుషారుగా చెప్పాలి, నోట్ల నుంచి రావాలి గట్టిగా. గుడ్ ఆఫ్టర్నూన్. మా పెళ్లి కూతురు తరపు నుంచి వస్తుందండి. మా పెళ్లి కొడుకు తరపు నుంచి కూడా వస్తుంది. ఒకసారి గట్టిగా వేసుకోండి. గణేష్ గారి ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ? అది అట్లుంటది మరి మన తోటి. మా పెళ్లి కూతురు తరపులో వేసుకోవాలి. మా వాళ్ళు తొడగొడతారు తెలుసా? తొడగొడితే శబ్దం రాదు, ఓ వేస్తేనే శబ్దం వస్తుంది. తొడగొడితేనే ఎర్రగా కందుతుంది, ఓ వేస్తే ఏం కందదు. చెప్పండి. ఓకే, పెళ్లి కూతురు తరపు వాళ్ళందరూ కూడా ఆన్ టు ద లెఫ్ట్ అండ్ పెళ్లి కొడుకు తరపు వాళ్ళందరూ కూడా ఆన్ టు ద రైట్ కూర్చోండి. పెళ్లి కొడుకు సంబంధికులందరూ కూడా ఇటువైపు కూర్చోండి. పెళ్లి కూతురు సంబంధికులందరూ ఇటువైపు కూర్చోవాలి. ఎందుకంటే సర్ప్రైజింగ్ గేమ్స్ ఉన్నాయి, కాంపిటీషన్స్ ఉన్నాయి, పోటీలు ఉన్నాయి. చక్కగా పోటీల్లోని పాల్గొని నీట్ గా ప్రైజెస్ కూడా గెలుచు. సో మరి ఈ కాంపిటీషన్ లో మూవీ టికెట్స్ అయితే ప్రెజెంట్ చేయబోతున్నారు మీ అందరి కోసం. సో లేట్ లేకుండా మరి కాంపిటీషన్ కూడా స్టార్ట్ చేద్దామా? ఇంకా టైం ఉందా? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రాకుండా కాంపిటీషన్ ఎలా అంటే పెళ్లి కొడుకు దిష్టి తగులుతుంది, అందుకే నేను దూరంగా పెట్టాను. మా పెళ్లి కూతురు దిష్టి ఏం తగలదు, నేచురల్ గా పుట్టింది కాబట్టి ఏ దిష్టి ఉండదు. మా వాళ్ళు నేచురలే, కాకపోతే ఎందుకు కందిపోతారని కొంచెం లోపల దాసాం మేమే. సన్ స్క్రీన్ వేసుకోండి. అయితే సన్ స్క్రీన్ వాడితే ఇంకా పాడైపోతారు. నేచురల్ గా ఉండాలి ఏదైనా కదా, అంతేనే కాదా చెప్పండి. పెళ్లి కొడుకు ఎంత అందగాడు. మైక్ కట్ చేశారు, మా మైక్ ఆఫ్ చేస్తారు. కర్పూరం. మీరు స్నానం చేసి శుద్ధిగా ఉంటారేమో, మేము స్నానం చేయకపోయినా ఎప్పుడు శుద్ధిగానే ఉంటాం. వృత వాసన వస్తేనే కర్పూరం వేసుకుంటారు, మంచి వాసన వస్తే ఇంకొంచెం మంచి వాసన రావాలని పన్నీర్ పోసుకుంటారు. అంతే. ఇవన్నీ పైపోయినవే నేచురల్. మీకు చూడండి, ఫుల్ మేకప్ వేసుకొని మేకప్ పౌడర్ వేసుకుంటారు. నేచురల్ అట, నేచురల్. పళ్ళ తెల్లగా ఉన్నారు, ఆవిడకి ఏమైంది? అది మా పెళ్లి కూతురు వాళ్ళందరూ ఫేర్ అండ్ లవ్లీ బ్యాచ్, మా వాళ్ళందరూ పసుపు బ్యాచ్. లిప్స్టిక్ బ్యాచ్. మేము లిప్స్టిక్ బ్యాచ్. ఎర్రగా పూసుకుంటున్నారు గులాబీ లాగా. ఎర్రగా అయిపోతే స్టేజ్ మీదకి రాలేదు, అందుకే ఓకే. సో మరి చాలా ఫన్నీగా మరి ఈ మూమెంట్ అయితే సాగుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరికి కూడా
ఇందులో పర్సనల్ గా ఇష్యూస్ ఏం తీసుకోవడానికి లేదు. అందరు కూడా చక్కగా ఫ్రెండ్లీగా తీసుకోండి ప్రతి ఒక్కటి కూడా. అమ్మమ్మ గారు చూడండి ఎంత చక్కగా కూర్చొని అక్కడ నుంచి చూస్తున్నారు. అమ్మమ్మ గారు ఒకసారి హాయ్ చెప్పండి. ఇలాగా హాయ్ హాయ్. ఓకే వెరీ గుడ్ వెరీ నైస్. కాదండి చూడండి మా వాళ్ళు పాట అమ్మగానే కొడతారు. వాళ్ళు మీ వాళ్ళు అమ్మ కొట్టండి అమ్మా అంటే కొడతారు. మా వాళ్ళకి ఏదైనా మా ఎనర్జీ చూస్తేనే వస్తుంది. మా ఎనర్జీ ఇచ్చారు సోంపోయి. ఇలా కొట్టగానే ఎదిరిపోతుంది ఇక్కడ నుండి అక్కడ దాకా. అదే మామూలు టైగర్ కాదు, బెంగాల్ టైగర్. బెంగాల్ టైగర్ కన్నా ఉండాలా? పులి ఆల్రెడీ రెడీగానే ఉంది. అదో చూసారా పులి ఆడగానే వచ్చేసింది. హలో అక్కడ అక్కడ చూసి మాట్లాడండి. ఉదర్ దేకో అదే సూపర్. ఎక్కడ గణేష్ గారు అంటే మామూలుగా లేదు. మమ్మల్ని ఇంకో నలుగురు పట్టుకోవాలి కదా అంతేనా? ప్లీజ్ గణేష్ గారు very nice. Very good. Move it. Hey, ఎలా ఉంది వర్మరా? Come on. Okay. It's very honorable to have you on the right track. ఎలా ఉంది? ఎలా ఉంది? ఎలా ఉంది ఇక్కడ? ఒకసారి గట్టిగా హాయ్ చెప్పాలి. ఇంకా పెళ్లి కూతురు రాలేదండి, ఇంకా రెడీ అవ్వలేదంట. చూసారా కొన్న చొక్కా తగిలించుకొని వచ్చేస్తారు. అర్థమైందా? పౌడర్లు క్రీములు అది మామూలు మంది ఇక్కడ. ఎవరు కాల్ చేశారు? అదే ఇక్కడ 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 పులి వస్తారు. ఏంటి మా ఆడ పులిలు తగ్గరండి, ఎక్కడైనా తగ్గరు. మా మగ పులిలు ఎక్కడ నెగ్గాలి ఎక్కడ తగ్గాలో తెలుసు. ఆడపులి తగ్గదనే కదా చెప్తాం మేము. ఒక మాట చెప్తున్నాను, ఎంత పుల్లైనా పిల్లైనా మా ముందు తగ్గాలి. ఎలాగా 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 పిల్లైనా పిల్లే. ఇప్పుడు కాదు పర్ఫార్మెన్స్ లో చూపిస్తాం మేము అంటే ఏందో అని. గణేష్ గారు అంతే కదా. తగ్గాలనేది మీ జనరేషన్, మా జనరేషన్ ఎప్పుడు అయిపోయింది. మీ జనరేషన్ లో ఖచ్చితంగా కాలు పట్టుకోవాలి. అది మా దాంట్లో అయితే గౌరవం ఉంది. ఏమంటే అదే అంటున్నామండి. ఆ సాంప్రదాయం ఇప్పుడు ఇక్కడ ఉంది. తర్వాత ఏది ఏది రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. అదిగో ఇస్తున్నారు, తీసుకోండి. ఓకే కూర్చొని కూర్చొని ఎక్కడ రెస్పెక్ట్ అది ఆటోమేటిక్ గా మనిషి చూడగానే వస్తుందమ్మా, మీరే ఇవ్వక్కర్లేదు, వచ్చేస్తుంది. అదేనా? వేస్ట్ బట్టలు రావడం తప్ప ఏం ఉండదు. ఆల్రెడీ వచ్చింది టికెట్. పోయాము. ವಯಸ್ಸು ತೆರಳಿ ತೀರಾ ತೀರಾ ಉಲಕ್ಕ ಪಲಕ್ಕ ದೊಡುಕು ಪನೇದು ಚೈರಾ ಚೈರಾ ఇంతలేసి కళ్ళు ఉన్న ఇంతులంత చేరి వింత పడితే వింతగున్నది ఒళ్ళంత తుళ్ళెంత వింత కవింతలేలా వాళ్ళ
కొట్టుకుంది గుండె తుమ్మెదై ఒళ్ళంత తుళ్ళింత వింత కవ్వింత లేలా బాలా ఇరుక్కుపో, హత్తుకొని వీరా వీరా. దొరుకుపో, నిత్తనిది తీరా తీరా. ఏముండదు అక్కడ కదా, అంతే కదా, తీసుకోవచ్చు మనం. అంతే అంతే అంతే. చౌకలు పట్టేస్తున్నారు మీరు, ముందుకు రండి. మీరు కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ చెప్పాను, పెళ్లి కూతురు వైపు ఇది, పెళ్లి కొడుకు వైపు అది. ఓకే, బ్యూటిఫుల్ ఎంట్రీతో అన్న అన్న వెనక్కి రా అన్న 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 వెనక్కి రా అన్న. అలాగే ప్లీజ్. అరిగే మలుపుల్లో పొడిగే తెలుగమ్మాయి తెలుగమ్మాయి కళ్ళలో తెలుగమ్మాయి 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 వెరీ నైస్, వెరీ నైస్. Have your seats. Yes. ఎంత చక్కగా ఎంత అందంగా ఉన్నారు. ఆయన కంగ్రాచులేషన్స్ ఫర్ ద 25th సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ని జరుపుకుంటున్నందుకు మా బ్యూటిఫుల్ దంపతులు ఇద్దరికి, మరి మా గౌరవనీయులైన గణేష్ గారికి అలాగే శ్రీమతి లక్ష్మి గారికి కూడా ఎండ దారి బాగానే వచ్చింది. పెళ్లి మండపం అయింది అది. డాడీ కాదు, మీరు పెళ్లి చూపులకు వచ్చారా, మీ పెళ్లి కోసం మాట్లాడుకోవడానికి వచ్చారా ఇక్కడ? ఓకే ఓకే. సైడ్ నుంచి సైట్ వేసేస్తున్నారు సైలెంట్ గా. తారుగా ఎకరాలు నువ్వే నడిచిన చోటంతా పొర్లు దండాలు. ఓ చికిరి 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 పడతా 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 వెనకే వెనకే పడతా. ఆ చంద్రుల్లో ముక్క చారిందది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. దీనందాలో లెక్క దీనేశాలో దిక్క, నా గుండెల్లో పొత్తా ఉందే ఒక్క. నచ్చేసావే మల్లె గంప, నీ అందాలే నాలో దెంప. ఏం తిన్నావు చూసారా కొట్టేస్తాను, చూసారా మ్యాన్ హ్యాండ్లింగ్ ఇక్కడ, మ్యాన్ హ్యాండ్లింగ్ ఇక్కడ చూడండి, చూసారా కలరా మ్యాన్ హ్యాండ్లింగ్ ఇక్కడ, మ్యాన్ హ్యాండ్లింగ్ ఇక్కడ చూసారా. చేతిలోకి వచ్చేది అందుకే పేకలేదు. హ్యాపీగా గొడవ ఆడుకోకుండా ఒకరి లేకుండా హాస్యంగా ఒకరికి మా పెళ్లి కూతుర్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలి. పెళ్లి కూతురు తల వంచారు కాబట్టి పెళ్లి కొడుకు చేసుకున్నారు, లేదని ఎందుకండి చేసుకుంటారు? అవునా కాదా? గట్టిగా ఓడేసుకోవాలి ఒకసారి. మీ పెళ్లి కొడుకు ఎందుకు చేసుకుంటారు? ఇంత అందమైన ప్రభాసం కనడానికి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, అది చెప్పండి. అయ్యో నవ్వు చూసారా ఎలా సిగ్గుపడు. రాలే వాళ్ళన్నీ తినేశారు, ఉంచలేదు వాడదు. మా వాళ్ళు కొంచెం బుద్ధిగా ముద్దుగా నాలాగా ఉంటారు, అందుకే వాళ్ళు అలా తింటారు. మీరు డిస్ట్ చేయకండి అలాగా. చెప్పండి. మీ అమ్మాయి మా అబ్బాయిని ఎందుకండి చేసుకున్నారు చెప్పండి అంటారేంటి? అందరూ కాబట్టి అదే మా వైపు చెప్పండి. ఎంత 6 అడుగుల అందగడైనా ఐశ్వర్య పక్కన వంగాల్సిందే. వంగాలి లొంగాలి అంటారు ఈ నౌకలు. వంగకుండా తాళి ఎలా కడతారండి? ఆయన ఏం వంగేం కట్టలేదు, మీ అమ్మాయి కిందకి ఉంచారు కాబట్టి ఆయన కూడా వంచాల్సి వచ్చింది. వచ్చారు కదా,
ఏదైనా ఫస్ట్ వచ్చింది ఎవరు? మీ వాళ్ళు, మా వాళ్ళు కాదు. మీ వాళ్ళు ఉంగారు కాబట్టి మేము ఉంచాం. ఏదైనా మేమే నెగ్గాలి. అన్నిసార్లు అనేకన్నా బిగిస్తానండి. మీరు ఫస్ట్ నెగ్గండి. ఎలాగండి? మా ఇంటికి పెళ్లి కొడుకుని అడగండి. మీ పిల్లని ఎలాగో మేము పంపించట్లేదు కదా, అందుకే మా పెళ్లి కొడుకు తిరిగారు. ఇప్పుడు ఏముంది దాంట్లోని? అందుకే 6 అందగాడు కన్నా ఐశ్వర్య ఎప్పుడైనా సరే ఎంత వయసు వచ్చినా గురించి పడి సావాల్సిందే. దీనికి ఎట్టి ఫిలాసఫీలు వాడుతున్నాను. ఇంకా పెళ్ళి అవ్వలేదంటే నమ్మశక్యంగా లేదు. నాకు తెలిసి అయితే ఎక్కడో గట్టిగా మా పెళ్లి కూతురు మీరు ఎందుకు చేసుకుంటారు? మీ పెళ్లి కూతురు అమ్మాయి కనుక మా వాళ్ళు అబ్బాయిలు కనుక మరి మూడు మంది ఉన్నారు. మా పెళ్లి అమ్మాయి కనుక నేను చేసుకోను. మీ పెళ్లి కొడుకు గొప్పతనం గురించి చెప్పండి, అప్పుడు మా పెళ్లి కూతుర్ని ఇస్తాం మేము. అది ఇంకా ఇవ్వాలి. సరిపోతుందా? కాదబ్బాయి పెళ్లి కొడుకు ఏటడిగో నువ్వు పెళ్లి కొడుకు నేను ఒక్కడే పెళ్లి కూతురు తరపున అటు కూడా మాట్లాడండి. ఏటడిగో చెప్పండి. మీ పెళ్లి కొడుకు మా పెళ్లి కూతురుని ఎందుకు చేసుకున్నాడని అడిగారు. అదే అదే సమస్య. పెళ్లి కొడుకు బాగుందని చేసుకున్నారు. వాళ్ళ అమ్మాయికి మా అబ్బాయి నచ్చింది కాబట్టి అదే మరి చెప్తున్నాను, మా అబ్బాయికి నచ్చింది కాబట్టి అమ్మాయిని చేసుకున్నాం. చేసుకోకపోవడానికి ఇంకేం చెప్పండి. మా పెళ్లి కూతురు తరపున మాట్లాడతారా? అదే మా పెళ్లికని ప్రసాద్ గారికి ఇస్తే ఆయన టపాటో బంగారం కావాలి, భూమి కావాలి, అది పోలీసు వాడు వచ్చి ఏం పీకలేడు. ఏ నోట్లే ఇస్తారా? ఈ క్వశ్చన్ కి సరైన సమాధానం మా దగ్గర ఉంది. మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేయండి. మా వాళ్ళ దగ్గర నుంచి కట్నం ఎందుకు తీసుకున్నారని అడుగుతున్నారు ఆయన. ఫస్ట్ క్వశ్చన్ మేము కట్నం ఇవ్వం, మీరు ఎదురు కట్నం ఇవ్వాలి. ఎంత ఇస్తారు? ఏమి ఇస్తారు? 60 కేజీలు బంగారం ఇచ్చేదానికి సాలరీ ఇచ్చినప్పుడు 80 కాదు, 80కి మించిన కేజీలు అని చెప్పాలి. మీరేందండి లెక్కేస్తారు? 60 కేజీలు తోక వేస్తే తోకలేండి అది. నెలకు 1 కేజీ ఆయన చేతికి వాళ్ళ కాళ్ళకి ఉన్న బంగారం ఏదైతే ఉందో అడగమా ఇవ్వండి మాకు. ఎందుకంటే ఇవ్వాలి మీకు. 80 కేజీ బంగారం ఎలా నిలకడతాం? మీరు ఇవ్వండి. మీ పాల డబ్బాది, మీ సెర్లాక్ది, మీ డైపర్లవి అవన్నీ ఇవ్వండి. ఇవ్వండి ఇవ్వండి గట్టిగా అవసరం చెప్పండి. రావాలి 80 కేజీలు బంగారం చెప్పట్లేదు. కాదు, 80 కేజీలు బంగారం అట. ఆయన నుంచి బంగారం బంగారం కాస్త ఈ మాత్రం అయినా ఉందంటే అరిగి బావి ఎలాగ అయిపోయారు. సరే పెళ్లి కూతురికి బంగారం కావాలో పెళ్లి కొడుకు కావాలో అడుగమ్మ. అంటే తర్వాత లెట్స్ డిసైడ్ దిస్ టాపిక్ హియర్. పెళ్లి కూతురికి బంగారం అబ్బాయి కాదు. ఆయన సిర్లేట్ తాగాడో ఫెరాక్స్ తిన్నాడో అవన్నీ ఎందుకండి ఇక్కడ డిస్కషన్. కాదు, ఆయన 80 కేజీలు బంగారం కరిగించమన్నారు కదా. ఆల్రెడీ ఆయన యవ్వనాన్ని కరిగించి మరి ఆయనకి ఇచ్చినాడు కదా. మరి ఇంకెక్కడ కరిగించమంటారు? ఇంకా రాయమంటారా? మీరు అలాగే రోడ్లో పచ్చడి అయిపోయారని చెప్పి ఆయన కూడా పచ్చడి చేసేద్దాం అనుకున్నారు. బంగారం అడిగారు కదా, ఆవిడ చెప్పిన క్వశ్చన్ ఏంటంటే అదే అది అది పెళ్లి చేసుకుంటే అర్థం అవుతాయండి టాపిక్. మనలాంటి వాళ్ళకి అర్థం కావు. పెళ్లి కొడుకు గురించి పెళ్లి కూతురు గురించి డిస్కషన్, ఇంకా పిల్లల గురించి డిస్కషన్ వెళ్ళిపోయారండి. అప్పుడే ఇక పెళ్లి అవ్వలేదండి. ఇక్కడ పెళ్లి అవ్వలేదండి. మీరు పెళ్లి అవ్వకుండా ముందు పెళ్లి కొడుకు గురించి సరే పెళ్లి అవ్వలేదు కదా, ఒక్క నిమిషం ఆగండి. పెళ్లి అవ్వలేనప్పుడు పక్కన ఎందుకు పెట్టారు? దూరంగా ఆ చీరలో ఒకటి ఈ చీరలో ఒకటి అండమాన్కి నికోబార్కి పెట్టారు. అది ఎవరైనా ఆదరిస్తారు. చెప్పలేదు, కూర్చోండి. నెక్స్ట్ ఇయర్ మేము కూడా అలా కూర్చోవాలని కోరుకుంటున్నాం. అలా కాదు, ఈ పిల్లవాడు బ్యాంకాక్ వెళ్ళక నెక్స్ట్ ఇయర్ అలాగే ఒక పిల్ల పక్కకి వెళ్ళి కూర్చోవాలని కోరుకుంటున్నాం మేము అందరం కూడా. అలాగొద్దు, కూర్చుంటావా? రొమాంటిక్ సాంగ్ వాళ్ళిద్దరిని కలిపి ఒక డాన్స్ వేయించాలమ్మా. ఓకే, అందరికి చప్పట్లు కొట్టాలి. పెళ్లి కొడుకు వారి వాళ్ళకి, పెళ్లి కూతురు తరపు వాళ్ళకి. ఆర్గ్యుమెంట్ అదర్స్, కానీ గెలిచింది పెళ్లి కూతురే.
నీడి సల్లారాక గుర్తుండేదెవరు బిసిలేరి బాటిల్లా ఆడుండ అందాలు లాగేసి ఇసిరేస్తారు తీరక తపడు సూపర్ సూపర్ థ్యాంక్ యూ ప్రసాద్ గారు పాట వేయాలి, ప్రసాద్ గారు పాట వేయాలి. నాకు జీవితంలో పెళ్ళైనట్టు ఎవరో మాట అన్నారు, అమ్మాయి కల్పించడానికి అని అడిగారు. చూసా ఆఖరికి కూడా బావగారి కోసమే వేసారు, ఆ బావగారి కోసమే ఆ పాటే మళ్ళీ. ఎలాగంటారు? ఊ అంటారా ఊ అంటారా? 18 ఏళ్ళ పర్లేదు, ఎవరు చెప్పారు? చాలా మంది ఉన్నారు అలా ఉన్నాళ్ళు. మీరు ఎన్నో వేసేసారులే, ఇప్పుడు అవి పెద్ద కాదు. క్రౌడ్ లో ఉన్న బాయ్స్ అందరూ కూడా దయచేసి స్టేజ్ మీదకి వస్తే ఒక స్టెప్ ఇలా ఆకుండా వేయండి. డాన్స్ బాగా చేస్తే మిమ్మల్ని మెప్పించడం మీ చెలికెత్తే కావండి. మేము మీ చెలికెత్త అక్కడ కూర్చున్నారు. కదా ఒప్పుకోండి, మీరు బ్యాచులర్ అండి, చెప్పండి ఒప్పుకోండి. చెప్పండి. హలో తగ్గేది లేదు, మేము ఇక్కడ ఒప్పుకోండి. బ్యాచులర్ అని ఒప్పుకుంటామండి, మీరు ఒప్పుకుంటారండి. మీ చెల్లిని అలా పక్కా తీసుకెళ్ళండి, అప్పుడు చెప్తాను. భయపడ్డారు చూసారా? అక్కడ ఎవరో చూసారా? ఒకసారి ఆ మిస్ నిజామాములు నాటు మాములు అతిథులు మీరండి ఆర్డరు వేయండి నిజామాములు నాటు మాములు అతిథులు మీరండి ఆర్డరు వేయండి చక్కని భామలు చంద్రవంతలు చిలకలు మీరండి కోర్కెలు తీర్చండి వరుడు భామారండి చేసుకోండి జర్దాలు పాన్ మసాలాలు పట్టుకురండి చల్జీగా గోల్డ్ చాకులు కొనుక్కు చెల్లి పానేసి ముద్దాడితే చేదుగా ఉంటుంది పొగ తాగితే మగతనమే హుష్కా కంటుంది ఈలని బాంబులు చిచ్చి మత్తులు బుద్ధులు మీరండి పద్ధతి మార్చండి ఉడకని కప్పులు నోటి కప్పలు కోకలు మారండి మౌతులు మూయండి
మెరుగులా లా లా రేగుతా తా తా దమ్ముంటే కాకో ఛాలెంజి చేసుకో డిస్కో డాన్స్ బయట మిక్స్ చేసి చూపిస్తారా ఆ సాంగ్ వాళ్ళని వర్ణించవచ్చు, లేకపోతే ఏదో విధంగా ఒక రిలేషన్ ఉండొచ్చు ఆ సాంగ్కి. సో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆ పాట రాగానే కరెక్ట్ పర్సన్ ఎవరో గెస్ చేయాలి. మేము మళ్ళీ వస్తాం, ఎక్కడికి మళ్ళీ వస్తాం. ఎక్కడికి మళ్ళీ రావడం లేవు. ఒకసారి ఎంటర్ అయితే తర్వాత వెళ్ళడం లేవు, ఎగ్జిట్ లేదు ఇక్కడ. గెస్ చేయాలి. ఒకవేళ కనుక రాంగ్ గెస్ కనుక పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురు కానీ చేస్తే అందరూ ఉండండి ప్లీజ్ దయచేసి. మా ఆడపడుచు కనకలక్ష్మి తల్లి. అబ్బా ఓకే, ఎవరిది కరెక్ట్ ఆన్సర్? పెళ్లి కూతురుదే కరెక్ట్ ఆన్సర్. ఓకే, పెళ్లి కొడుకు జ్యూస్ బ్యాంకాక్ జ్యూస్. ఏంటి ఇంకా రింగ్ కూడా మార్చడం అవ్వలేదు, మీరు అలాంటివి చేయకండి. జ్యూస్ బ్యాంకాక్ జ్యూస్ ఏంటి జస్ట్ వాటర్ డ్రాప్. ఆ చిక్ పైన ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ చదవాలి. ఓకే, చిక్ సింగిల్స్ యాంథమ్. సింగిల్స్ యాంథమ్. సింగిలే ఐ ఎమ్ రెడీ టు మింగిలే లైఫ్ కి లేవే రంగులే ను పడవా పాపా ఓయ్ జంటలే పెళ్లికాని ప్రసాద్ గారికి. అంటే సింగిల్ అంటే చాలు. ఈ సాంగ్ ఎవరికి డెడికేట్ చేస్తున్నారు? ఓకే, వన్స్ అగైన్. ఓయ్ జంటలే నా కంట పడితే మెంటలే ఒళ్ళంత జలసి మా బామ్మర్ది పెళ్లికాని ప్రసాద్. చెప్పలే బామ్మర్ది. అది ఎలా ఉంది? అంతేగా అంతేగా అంతేగా. ఆయన ఏదో అంటున్నారు, కొంచెం గట్టిగా మీరు కొంచెం. ఓకే, హింట్ ఇస్తున్నాను వీళ్ళిద్దరికి. బేసిక్గా ఏంటంటే సింగిల్ అండి, ఇంకా పెళ్లి కాబోతుంది, సంబంధాలు చూస్తున్నారు. ఓకే, రెడీ టు గెట్ మింగిల్. రెడీ టు గెట్ మింగిల్. స్టేజ్ మీదే ఉన్నాడు అబ్బాయి. సంతోష్. రాంగ్ ఆన్సర్. శ్రీని గారు. శేషు చెప్పిన ఆన్సర్ చెప్పకూడదు. నాని ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నాని చేతిలో చిట్ ఇవ్వాలి. నానికి త్వరలో పెళ్లి కాబోతుందండి. ఆ గట్టిగా హుషారుగా ఒకసారి చప్పట్లు కొట్టండి. మరి ఆయన పెళ్లికి మీరు అందరూ ఇదే విధంగా సభాముఖంగా చెప్తున్నాం, అందరూ కూడా విచ్చేసి అప్పుడే అందరూ శతమానం భవతి అనాలి. ఎతంతో ఓకే, సింగిల్ తోనా? నెక్స్ట్ సాంగ్ చిన్ని చిన్ని ఆశ. ప్లే ద సాంగ్ ప్లీజ్. చిన్ని చిన్ని ఆశ చిన్నదని ఆశ
ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ ఓకే మళ్ళీ ప్లే చేయండి. చిన్ని చిన్ని ఆశ చిన్నదని ఆశ ముత్యమంత ఆశ. ఆ పాట వెంటే ఎవరు గుర్తొస్తున్నారు చెప్పండి. ఆశా వదిన ఆ పాట వినండి. చిన్నక్క అంతేనా? కరెక్టా? ఇస్ ఇట్ కరెక్ట్ ఆన్సర్ ఆర్ రాంగ్ ఆన్సర్? శ్రీనివాస్ గారు చిన్ని చిన్ని ఆశ, ఆవిడ పేరు చిన్ని అండి. సో రైట్ గా గెస్ట్ చేసింది పెళ్లి కూతురు మళ్ళీ. కాదండి, మా పెళ్లి కొడుకు చేతిలో కొబ్బరి బొండం పెట్టి బాగా కకింగ్ పెళ్లి కూతురు. చేస్తున్నారు. నెక్స్ట్ సాంగ్ హీ ఇస్ ది లెజెండ్. సూర్యుడు చంద్రుడు రాముడు భీముడు కృష్ణుడు విష్ణువు కలిసారంటే వీడు మాటలు పాడడు మౌనమి తేలుడు చెక్కడి కట్టడ లెక్కలు తేలుస్తా. పెళ్లి కూతురు తరఫున చెప్తాను, అది మా బావే. కాదురా మీ అన్నీరా, మీ పెద్ద పండని కాదు కాదు మీరే. జగదీష్ బాబు గారు మళ్ళీ పెళ్లి కొడుకుదే పెళ్లి కూతురుదే రైట్ ఆన్సర్. ఓకే అందుకే హీ ఇస్ ద లెజెండ్. అందుకే ఆయన రాగానే వచ్చిన కాడి నుంచి అన్నిటిని బాగా మీరు ఒకటి మర్చిపోతున్నారు, మేము గెలవట్లేదు. దేవి. ఓకే ఎందుకంత ఉత్సాహం నాకు అర్థంగా పెళ్లి కూతురు చెప్పకుండానే. ఆ ఉత్సాహం అలా వస్తుంది పెళ్లి కొడుకు ఏదో ఒక చెప్పు. ఆన్సర్ అలాగే ఉండాలి, తగ్గి ఉండండి. ఓకే చిట్ ప్లీజ్. ఓకే ఇందులో చూసి చెప్పవచ్చా? ప్రసాద్ నాటీ బాయ్. 44. అంటే నవమన్మధుడు అన్నారు కదా, అందుకని ఓకే ఇదేదో ఇంట్రెస్టింగ్ సాంగ్ అండి, ప్రేమ యాత్రలు గట. లేదా సాంగ్ తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలేలను ప్రేమించిన ప్రతి ఎదుట నుండగా వేరే దైవము ఏలను ప్రేమించిన ప్రతి ఎదుట నుండగా వేరే దైవము ఏలను తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలేలను. ఓకే ఈ సాంగ్ ఏంటంటే ఎవరికైతే పతిభక్తి ఎక్కువ ఉన్నదో వాళ్ళ గురించి. పతిభక్తి ఎవరికి ఎక్కువ గెస్ట్ చేయండి. అమ్మా ఎవరు ఓపెన్ అవ్వలేరమ్మా. క్లూ ఇచ్చారు ఆల్రెడీ. ఆడియన్స్ పోల్ ఉందా? ఆడియన్స్ పోల్. ఆడియన్స్ పూల్ ఎందుకంటే ఆల్మోస్ట్ వస్తుంది. అది నేనే. నీకు చిట్టి ఇవ్వలేదు, నీకు చిట్టి ఇవ్వలేదు. గుర్తించుకోండి బాగా. మా అక్క సింహం కాదు. ఇంకొకరు ఉన్నారు. వదినా టైర్ వదినా. ఎక్కడ నించోళ్ళు ఒకసారి. మళ్ళీ పెళ్లి కూతురే గెలిచిందండి. ఎక్కడో పేపర్ లీక్ అయ్యిందేమో అని చెప్పిన డౌట్. బాబు మేము ఓడిపోతూనే ఉన్నాం. మనం పోదాం, దానికేముంది. పెళ్లి కూతురు ప్రేమికుడేనండి. ప్రేమికుడు ఎక్కడ ఉన్నారు? ప్రేముడికి ఏజ్ ఎక్కువైపోయి అగో అక్కడ కూర్చుని ఒంటరిగా. బోటనీ పాట ఉంది. పాఠముంది మ్యాటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది, సోదరా ఏంటి బెస్టురా.
బాటనీ క్లాస్ అంటే బోరు బోరు, హిస్టరీ రుస్టు కన్నా రెస్ట్ మేలు, పాటలు ఫైటులున్న ఫిల్ము చూడు. ఓకే, ఇది గెస్ట్ చేయాలి. మళ్ళీ నీ పాఠముంది మ్యాటనీ ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా, హిస్టరీ లెక్చర్ ఉంది మిస్టరీ పిక్చర్ ఉంది సోదరా ఏంటి బెస్టురా. బాటనీ క్లాస్ అంటే బోరు బోరు, హిస్టరీ రుస్టు కన్నా రెస్ట్ మేలు, పాటలు ఫైటులున్న ఫిల్ము చూడు. ఫాస్ట్గా గెస్. శుభం కరెక్ట్ గా చెప్పాలి. నేను హింట్ ఇస్తాను. బాటనీ పాఠం ఉన్నది. డాన్స్ ఎవరెవరు వేస్తారు? ఎక్కడ వేసారు డాన్స్ అది మూవీలో? కాలేజ్, స్కూల్. ఓకే, సో ఇది ఒక క్లాస్మేట్ గురించి పాడిన పాట. క్లాస్మేట్ ఎవరైనా ఉన్నారా ఇక్కడలో? గాయత్రి. ఓకే, ఈసారి పెళ్లి కొడుకు గెలిచాడు. అమ్మయ్య ఓడించారు మాకు. రెండు పౌరంతుంది. బళ్ళారి బావా. బళ్ళారి బాబా బాబేగ బారా మైసూరు మనే బిట్టు బంగారా, బళ్ళారి బాబా బాబేగ బారా మైసూరు రంగుల మనే బిట్టు బంగారా. ఎవరు 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 ఫాస్ట్ ఫాస్ట్ ఎవరు గెస్ట్ చేస్తారు ఆల్రెడీ. ఓకే, ఇద్దరు కలిపి. ఓకే, ఏం పండు? ఆయన ప్రపంచాన్ని అంతటికీ కూడా బావేనండి. ఏ పండు అండి? పండు 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 ఎర్ర పండు. కానీ తెల్లగా ఉంది పండు. అమూల్ బేబీయా? మరి మూతాలు కట్టుకుంటు. 2 బ్యాంకాక్ డ్రింకులు పెడితే ఎర్రగా అవుతుందండి. బాబోయ్, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు. ఎవరు ఎవరు ఎవరు? ఎవరెవరు? మా పెళ్లి కూతురే చెప్తారంట. చిన్నస్వామి, లక్కల రమేష్. లెక్కలు వేస్తారే ఏంటి ఆయన? చెప్పాలి. ఆయనకు ఆ టాస్క్ ఇవ్వకూడదనే కదా మీకు ఇచ్చారు. ఇక్కడ చాలా స్వార్థం ఉంది. పార్షియాలిటీ జరుగుతుంది. కాదు, మిమ్మల్ని ఇరికించేద్దామని ప్లాన్ చేశారు. మ్యూజిక్ మ్యూజిక్. రమణ గారు. చెప్పేస్తే తర్వాత ఉంటుందని ఆయన ఆలోచిస్తున్నారు. కరెక్ట్ గా ఆలోచించండి, చూడండి. ఎవర్ గ్రీన్ రమణ గారే కదా. ఎవర్ గ్రీన్ ఫ్రెండ్స్. ఏ ట్రెండ్ మారినా ఫ్రెండే. సత్యగాడు, సత్యనారాయణ, సత్యపండు, లెక్కల రమేష్. శివ. చూసారా, ఆల్ ఫ్రెండ్స్ కూడా పెళ్లి కూతురే గెస్ట్ చేస్తుంది. కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ పెళ్లి కూతురికి పాయింట్ వేస్తున్నాం. మా సింహం ఎవరంటే జగదీష్. ఎవరు? ప్రశాంత్ నాయుడు. నీ తీయలేదు. పిల్లంటి ఎంత
అందాలే ఆక్రమించాడే ఆరేళ్ల వయసు పడి పడి లేచ మనసు 16 వయసు పడి పడి లేచ మనసు పట్టుకో పట్టుకో కళ్ళలోకి పట్టుకో కట్టుకో కట్టుకో పక్కమేసి కట్టుకో 16 వయసు పడి పడి లేచ మనసు ఆరేళ్ళ వయసు ఎంత మంది ఉన్నా సరే మా సాయానికి ఎవరు పోటీ రారు. పెళ్లి కొడుకు తరపు వాళ్ళు ఏంటండి చిత్రాలు మరో చేతిలో భయం లేని సంగీతం పదాల కింద చిన్న ప్రాణి అయినా భక్తుల బరువునే మోయగలను నేను ఎవరిని 4 చేతులతో నలువైపు సూత్రాలు మరో చేతిలో భయం లేని సంకేతం పాదాల కింద చిన్న ప్రాణి అయినా భక్తులు బరువునే మోయగలను నేను ఎవరిని ఇది దేవుడి పేరు సంకేతం పాదాల కింద చిన్న ప్రాణి అయినా భక్తుల బరువునే మోయగలను నేను ఎవరిని ఎవరు స్టేజ్ పైన వినాయకుడు ఎక్కడ ఉన్నారో అక్కడే రింగ్స్ ఉన్నాయి, వెళ్ళి వెతుక్కోండి. బ్రో బ్రో వెనక్కుండా 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 ఓకే రింగ్స్ దొరికేసాయి పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి. గట్టిగా ఒకసారి వేసుకోవాలి అందరు కూడా. అందులో ఒకటే ఉందండి, ఇంకోటి ఎక్కడుందో చూడండి. ఓకే పెళ్లి కూతురు రింగ్ వచ్చిందండి. పెళ్లి కొడుకుది చూడండి, అక్కడ ఏదో బాక్స్ లో ఉంటుంది. ఫస్ట్ బాక్స్. ఓకే పెళ్లి కొడుకు రింగ్ కూడా దొరికేసింది. ఓకే ఎంగేజ్మెంట్ కి ఎవరెవరైతే మీ పక్కన ఉండాలి చేస్తారని కోరుకున్నాం. ఓకే రెడీయా? ఎన్నుంటాయో మనస్ఫూర్తిగా ఎంత ప్రేమిస్తున్నా అంత ప్రేమతో. ఓకే లక్ష్మి గారికి రింగ్. వెరీ నైస్, వావ్ సూపర్. గట్టిగా వెరీ నైస్, వావ్. ఎదురున్న వాళ్ళు గట్టిగా హుషారుగా చప్పట్లు కొట్టాలి ప్రతి ఒక్కరు. వెరీ నైస్. ఇంకా పెంచాలా? బ్రో 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 మధువేమో అలమేలో కరుణక శ్రీవారు మనుగా
తలపుగా కలగలిసిన ఒక తనువు అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నిప్పరె పందిళ్ళలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశిల్కలలో పలకంటి మంతరాలో కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళన వైభోగం కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడు కంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట ఆరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో ఇంటి పేరు మారయి తంతులో చుట్టలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో అలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో ఏడడుగులే ఎగై అగ్ని మీకు సాక్షిగా ఏడు జన్మల బంధంగా 8 గడప దాటి ఆనందాలు చూడగా మీ అనుబంధమే బలపడగా ఇక 9 నిండితే నెల నెమ్మదిగా తిరే కల 10 అంకెల్లో సంసారమిలా పరిలంగా సాగేటి అలా ఒకటేనంట ప్రాణం ఒకరంటే ఇంకొకరి లోకం ఇద్దరు చరో సగం ఇక ఇద్దరిదంట కష్టం సుఖం అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నిప్పరె పందిళ్ళలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశిల్కలలో పలకంటి మంతరాలో వధువేమో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికెను చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జతపడువలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తనువుకు శతమానం భవతి శతమానం భవతి
సర్దుబాటు బంధువు వీడు, రేవు పక్కరే పల్లెకు నచ్చిన చెలికాడు, పంచదార నవ్వుల వాడు, పాతికేళ్ల పండుగ వీడు, తాతయ్యకు నానమ్మకు నమ్మిన చేదోడు, ఉక్కు పాలే గోదారై ఊపిరి గాలే గోదారై గలగల పరుగుల కలలుగా అలలెగసిన తన వయసుకు నలు పెరుగని పసి మనసుకు శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక, మా జీవనమే ఇక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక, సుఖ శాంతులు సంపదలిడుగాక, నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. సార్వభౌమునిగా పూర్ణ కుంభముల స్వాగతాలు పలికి, రాజమీలమణి ధర్మ దేవతే రాగమాల పాడే. నాలుగు వేదములు తన్మయత్వమున చలగి మారు మ్రోగే, న్యాయ దేవతే శంఖమూదగా పూలవాన కురిసే. రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతిని రాజనం, సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం. సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. రామపాలనము కామధేనువని వ్యోమ సీమ చాటే, రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే. రామదర్శనము జన్మధన్యమని రాయకూడ తెలిపే. రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే. రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం. రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం. ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే.
జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమేక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణదాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తల రాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే రాకండి ఎవరు రాకండి ఓకే రెడీ అందరూ దూరం 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 ఆగితే వచ్చేయాలి రెడీ 3 2 1 గో ఓకే ట్రై
ఎంతమంది ఉంటే ఏంటి, లాగే సత్తా ఉందా లేదా అది కావాలి. వెయిట్ చేయండి, వెయిట్ చేయండి. అయ్యో 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 వెయిట్ ఒకసారి 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 ఒక నిమిషం ఒక నిమిషం. అమ్మా, లాగాలి. పెళ్లి కూతురు చూపించదా? కాసేపు చూపించండి. పెళ్లి కాన్ఫరెన్స్ లో ఏయ్, ఇలా బాగుంది కదా? శంకరే, ఇదో. జోడి. ఇలా వస్తాడంట చూపించండి. కట్టండి రాసి ఇంకో చున్నీ తీసి కట్టు ముందు కడితే కదా. సెకండ్ థర్డ్ మా సరస్వతి గారు థర్డ్. లేట్గా పక్కన పెట్టేసి టాప్ 3 అందరూ పక్కన నుంచి నాకు తెలుసు అంత మరి ఇందాక నేను ఇచ్చామన్నాను. కౌంట్ 3 2 స్లో స్లో స్లో. సరస్వతి గారు సూపర్ సూపర్ సూపర్. స్లో 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 స్లోగా 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 స్లోగా. సరస్వతి గారు మొత్తానికి మా అత్తయ్య గారిని మా మామయ్య గారిని గెలిపించారు.
స్వచ్ఛమైన అర్థను పెట్టకవాలా టెండర్ పెడితే ఎంత బేబీ పప్పు తినవా? అది మీరు చూసుకోవాలి, అది మీరు చూసుకోవాలి. ఇప్పుడు అదే
మనమే పంపించాలి. రే చరణ్ తీసుకోరా బేగా అది తీసుకోరా అది. మేడం మేడం అంతా సారీ అడ్జస్ట్ చేయ. అందుకే కదా మేడం వెనక్కి రావాలి, మేడం వెనక్కి రావాలి. 2, 3 go. బ్యాక్ వాళ్ళు కూడా వేయండి బ్యాక్ మొఖానికి కూడా వస్తాను రాళ్ళు అక్షంతలు వేస్తాను ఇట్రా అన్ని రేపు వరకు అబ్బాయి వేసండి ఫస్ట్ వేసండి ఫస్ట్ వేసేయండి సార్. Thank you.
వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విటివిటిగా వీళ్ళు స్వరాలే కళ్ళ కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే 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 పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే పదవారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే అదే సాల్వ్ వెనకాల చూడు నాకు కొత్తగా చూసాను చురుకుగా ప్రాణమి కదిలే మనమంతా కలిసుంటే కలకున్నా మరిచేది మనమంతా వెనకుంటే మరణాన్ని గెలిచేది మేము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం ఎన్నాళ్ళ కోరాలు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా ఉండాలి వందేళ్ళిలా మనవారే వెనకుంటే మరణాన్నే మరిచేలే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతి
పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. ఫ్యామిలీ అందరూ కలడం చాలా హ్యాపీగా ఉంది. అది అందులో 20 సంవత్సరాల మ్యారేజ్ అవ్వడం ఇంకా ఆనందంగా ఉంది. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు, థ్యాంక్స్. మనం ఉండేది ఒక 100-150 మంది మన ఫ్యామిలీ. ప్రతి సంవత్సరం ఇలా ఏదో కార్యక్రమం కలిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. మన పిల్లలు కూడా మిగతా కూడా తెలుసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే మన పిల్లలు, మన అర్థములు, మన అర్థం తప్ప మిగతా వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. సో ఇలా కలిస్తే సంవత్సరం ఒకసారైనా సరే వీళ్ళు చూసుకోండి. అంటే ప్రతిరోజు వ్యాపారం చేస్తాం, బట్ సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే, ఎక్కువ కాదు, ఒక్కరోజు మనం కేటాయించుకొని మనం అందరూ కలాలి. ఇది మాత్రం నా కోరిక, మిమ్మల్ని డిమాండ్ కాదు, నా కోరిక అందరికీ. పెద్ద మనిషి ఆడే పెట్టారు. నాకు సంబంధం లేదు, ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కాదు, కలవడానికి నేను చాలా ప్రయత్నిస్తాను. నేనైతే నా ప్రయత్నం చేస్తాను, మీరు కూడా సహకరించాలి. మా ఇద్దరి తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుస్తాను. అందరికీ నా తరఫున థ్యాంక్స్. ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ ఈరోజు మా ఇద్దరు మ్యారేజ్కి కారణం తెల్లవారుజాని 7 గంటలు మా షాప్ పైన మా ఇల్లు ఉండేది. తెల్లవారుజాని మా మామగారు తలుపు కొట్టారు. ఆపరేట్ చేసుకున్నాను తెల్లవారు తలుపు కొట్టి పిలిచారనమాట, ఎవరు ఉన్నారా లేరా అని అడిగితే సరే లెగిసి అంటే ఎందుకు చేస్తున్నానంటే ఆ రోజు నా మీద నమ్మకం అయింది. నా ఫేస్ చూసి నన్ను ట్రస్ట్ చేసేది. సో అలా వచ్చారు, నేనే డోర్ తీశాను. డోర్ తీసి ఆయన లోపల పిలిచి ఎవరైనా అంటే ఇలా సో అంటే అప్పుడు లోపల మా అమ్మ నాన్న పిలిస్తే వచ్చి మాట్లాడారు. అంటే దీని అందరి కారణం కూడా మా మేనత్తాలు ఆయన ఎప్పుడూ నా జాతకం అప్పుడు పుస్తకాలు వేసేవారు కదా మ్యారేజ్కి, అలాగా ఆయన వేయించాడు అనమాట. అలా వేయిస్తే అది చూసి మా మామగారు తెల్లవారుజాని 7 గంటలకి ఎక్కడో ఎస్కోట్ పెళ్ళికి వచ్చి, అంటే వైసెస్ అంటే అన్ని బ్యాలెన్స్ అయిపోవాలి కదా, అంటే వెళ్ళిన పని దాంతోపాటు అయిపోవాలి. అలాగే వచ్చి నా దగ్గరికి వచ్చారనమాట. వచ్చి ఆ రోజు మా మదర్ మాట్లాడి వెళ్ళిపోయి మళ్ళీ ఒక రోజు వచ్చారు. వచ్చి వాళ్ళు 5 అన్నదమ్ములు వాళ్ళందరూ చూసారు. స్వీట్ షాప్ అంటే అందరూ యాక్సెప్ట్ చేయలేదు, ఒక్క మా మామగారు యాక్సెప్ట్ చేశారు. మిగతా వాళ్ళందరూ స్వీట్ షాప్ అంటే స్వీట్ కొట్టు, అంటే స్వీట్ బండి అంటే అందరికీ ఇది కదా. కానీ ఆ రోజు ఆయన స్వీట్ కొట్టు ఆయన నమ్మకం, అల్లుడి మీద ఆయన నమ్మకం వచ్చి వాళ్ళందరినీ వాళ్ళ మాట కొట్టి ఆ రోజు మరి బంగారాన్ని మాకు ఇచ్చారు. ఈ అదృష్టం ఎందుకు చెప్పాలంటే ఆనందంగా ఉంది, అందుకే చెప్పాను. గోల్డెన్ జూబ్లీ జరుపుకోవాలి. అందరూ ఆశీర్వాదం, ప్రతి అడుగు ధైర్యంగా ఏది ముందుకెళ్ళినా. మా నాన్న అయితే కొద్దిగా వెనక్కి జంగేవారు, మా అమ్మాయి ముందు ప్రతిదానికి ఏదైనా సరే చెయ్యంటారు. వద్దు అన్నది ఎప్పుడు వద్దు అనేది ఏంటంటే నేను ఏదైనా కారు కొంటానా లేకపోతే ఇది కొంటానంటే వద్దంటారు తప్ప వ్యాపారంలో మాత్రం వద్దు అన్నది మా అమ్మ. మా ఫాదర్ అయితే మాత్రం భయపడేవారు, వద్దు మాకెందుకు, నువ్వు ఒక్కడే చాలు కదా అని. ఆయనకి నేను పడే హ్యాపీ ఇష్టం ఉండదు, హాయిగా ఉండాలి రోజు అంటే హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలనుకుంటారు. నాకు అలా ఇష్టం ఉండదు. నాతో పాటు నా ఫ్యామిలీ అందరితో గడపాలని ఉంటుంది. నాకు ఎంత ఫ్యామిలీ ఉంటే ఇష్టం, నేను నా నలుగురితో ఉండడం నాకు ఇష్టం ఉండదు. అదే డిఫరెన్స్. థ్యాంక్ యూ. అందుకే ఏంటంటే మనకి ఒక సిద్ధాంతం చెప్పేవారు,
ఎందుకంటే బండి ఉండేది కదా మాకు. బండి ఉండేటప్పుడు మా అమ్మకి మా నాన్నకి గొడవ అనమాట. మన ఎన్నాళ్ళ బండి రోడ్డు మీద ఎన్నాళ్ళ బండితో మనకంటే షాప్ ఉండాలి, ఇలాంటి షాప్ అటు పెట్టమంటాడు, ఇటు పెట్టండి, మనకి స్టాండర్డ్ కాదు. మా నాన్నతో పెద్ద గొడవ షాప్ తీసుకున్నాం. షాప్ తీసుకున్న తర్వాత ఏం పేరు పెట్టాలి అని అప్పుడు ఆయన అంటే నాన్నకి అమ్మవారిని ఇష్టం, కనకదుర్గాన్ని పెట్టాలనుకున్నారు. బట్ కానీ అంబిక ఏతో స్టార్ట్ అవుతుంది కదా, ఆనందమే తప్ప బాగుంటుందని అంబికాన్ని పెట్టారు. అప్పుడు ఆ చెప్పు ఆ మాట నాకు గుర్తుంది. అంతేనమ్మా, తల్లి పేరు అది కూడా నాకు గుర్తు. అది అంబిక పేరు కాడానికి కాదు. నీవే కవిత రాసిందే. అదే రోజు కోసం 100 జన్మలైనా బ్రతుకు వస్తూనే ఉంటాను. మీరు నాకు దేవుడిచ్చిన వరం, కష్ట సుఖంలో ఎప్పుడూ కాను మీకు దూరం. ఎవరైనా సరదాగా మన ఫ్యామిలీ గురించి కానీ మన ఆనందాల గురించి సరదాగా మాట్లాడండి. ఒక్కలోపు మాట్లాడు, నువ్వు ఫస్ట్ మాట్లాడు, చెప్పు, ఏదో ఒకటి చెప్పు. ఇలాగే సబ్స్టిట్యూట్ కూడా చేసుకోవాలి. సబ్స్టిట్యూట్ అంటే వయసు కాదు, 60 వసంతాల పెళ్లి రోజు. 60 వసంతాల పెళ్లి రోజు ఏదైనా సరే 50 కాదు కానీ ఇంకేదైనా మాట్లాడు మంచి. బ్యాంక్ గురించి అంతే చెప్పలేము. ఇలాగే అన్ని పెళ్లి రోజులు జరుపుకోవాలని, ఎన్నోసార్లు బ్యాంకాక్ వెళ్ళాలని. ఎవరికి ఎవరు ఏంటి ఏం నచ్చింది ఏం నచ్చలేదు బాబా అన్నీ నచ్చే మాకు, మాకు అన్నీ నచ్చే. సార్ అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గణేష్ మాకు గణేష్ గారు ఏమో రిలేటివ్స్ అవుతారు. కాకపోతే మా ఆవిడ గారి తాలూక వాళ్ళ అమ్మగారు అన్నమాట. వాళ్ళ అమ్మగారి తాలూక ఏమవుతారు? మా అమ్మేమో పిన్ని అవుతారా అంతేనండి. బాగా మా ఆవిడ గారికి పిన్ని గారు అనమాట. ఛత్రపూర్, ఆవిడ కూడా ఛత్రపూరు, ఈవిడ అమ్మగారు కూడా ఛత్రపూర్. అయితే గణేష్ గారి రోజు బాగా పరిచయం అవడానికి కారణం ఏంటంటే వాళ్ళ అమ్మగారు పరిచయం. తర్వాత పండుగ గారి ద్వారా పండుగ గారు మన ఎస్పోర్ట్ రావడం, అతను మాకు పరిచయం అయ్యడం, అందులో చుట్టాలు కూడా కలిసి రావడం, అన్నీ కూడా కలిసి వచ్చి దానివల్ల కంటిన్యూ చేస్తాను. అందులో చిన్న పెద్ద తేడా లేకుండా ఆనంద సగన మహాదేవ శివ శంభోనంద, మహాదేవ శివ శంభోనంద, ఆనంద సగన మాయ వినాశక మూషిక వాహ, మాయ వినాశక మూషిక వాహ, మాత మహేశ భవాని నందన, మాత మహేశ భవాని నందన, మహాగణపతి మంగళ. ఇక్కడికి వెళ్ళినప్పుడు వెళ్ళడం నాకు ఎలా కదా. అన్ని బాగా అభివందనములు.
చూడడానికి నేనే వచ్చి ఏదో మ్యారేజ్ మ్యారేజ్ It's a family party. లైట్ సెట్టింగ్ అక్కర్లే మైక్ సెట్టులతో పనులే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థెక్కలే నైట్ నైన్ బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళా ఫారెన్ కో వెళ్ళాలా మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైపోయేలా మన్నా పేదవడు అడిగేదెవడు చలో చలో మరి చేసేద్దాం పోలా ఇట్స్ a family party it's a family party it's a family party it's a family